ఆషాఢం వచ్చిందంటే హైదరాబాద్లో సందడి సందడి. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ బోనాల జాతర నిర్వహిస్తారు. మంగళవారం బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు వీక్షించనున్నారు. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఘట్టమైనటువంటి శ్రీ బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించిన కళ్యాణ మహోత్సవానికి అయితే గుడి వద్ద పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు అదేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయం వద్ద ఉన్నాను. ఒకసారి చూసుకోవచ్చు. మొత్తంగా రేపు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లే కానీ అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా మొత్తంగా అధికారులు ఇక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే గుడిని బల్కంపేట ఎల్లమ్మవారి గుడిని అంటే ఆలయాన్ని కూడా పూర్తిగా కూడా ఎంతో సుందరీకరంగా అదేవిధంగా ఎంతో చక్కగా కూడా అలంకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూలతో కానీ అదేవిధంగా పూర్తిగా ఎలాంటి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే విధంగా కూడా చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఇప్పుడే ఇటు రేపు కళ్యాణ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ కావాల్సినటువంటి సెటప్ అంతా కూడా అధికారులు ఇప్పుడే తెప్పించి పూర్తిగా కూడా కార్మికులతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను కళ్యాణ మహోత్సవం జరిగేటువంటి స్టేజ్ పైన ఉన్నాను. సో ఇదే స్టేజ్ నుండి కూడా పూర్తిగా ఎక్కడెక్కడ కూడా రేపు పూర్తిగా ఉత్సవాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రేపు ఉదయం నుండి కూడా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బలగాలు దిగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనం ఎంట్రన్స్ వద్ద చూసుకున్నా కూడా ఎక్కడికక్కడ కూడా ఆ బార్కెట్లతో పూర్తిగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే వాళ్ళు అందరూ కూడా లైన్ లో వచ్చే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ గేట్ ద్వారానైతే సాధారణ భక్తులు అంటే ఉచితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి భక్తులందరూ కూడా లైన్ రూపంలో వచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేవి కూడా వాళ్ళు ప్రత్యేకంగా కూడా దీనిపై దృష్టి పెట్టి మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో భక్తులకు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి అవి కేంద్రాలే కానీ అదేవిధంగా వాళ్ళకి కనిపిస్తున్నటువంటి ఎక్కడైతే మెడికల్ చెకప్స్ కోసం కావాల్సినటువంటి అన్ని చిన్నపాటి మెడికల్ క్యాంప్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు బోనాల సందర్భంగా ఎంతో ఘనంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాము. సాధారణంగా ఇటు బోనాలు అంటేనే తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తుంటారు. కొన్ని లక్షల మంది కూడా వచ్చి వీక్షిస్తుంటారు. సో బోనాల ఉత్సవాల్లో భాగంగా కూడా మొదటి ఘట్టంగా కూడా గోల్కొండలో మొదటి బోనం సమర్పించుకున్నటువంటి ఇటు భక్తులు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. రెండో ఘట్టంగా కూడా మనము బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవంగా కూడా చెప్పుకుంటాము. సో ఇక్కడికి కూడా లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఎలాంటి భక్తులకు ఎవరికి ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చిన్నపాటి తప్పులు ఏవైతే ఉన్నాయో అలాంటి తప్పులు భక్తులకు ఎక్కడైనా ఇబ్బందులు కలిగాయి లేకపోతే లైన్లు ఎక్కడైనా విడిపోయాయి అన్న కోణంలో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా పూర్తిగా కూడా భక్తులకు పూర్తిగా లైన్లు ఏ విధంగా రావాలి ఏంటి అనేవి కూడా కనిపించే విధంగా బోర్డ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పిట్ పాకెటర్లు అంటే పోకిర్లు ఎక్కువ తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ఇలా ఎక్కువ జనం ఉన్న కారణంగా కూడా ఎవరైనా చోర్లకు పాల్పడే అవకాశం కూడా ఉన్నట్టు కాబట్టి ప్రత్యేక సీసీ కెమెరాలు అదేవిధంగా పోలీస్ బలాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరంలానే ప్రభుత్వం నుండి మంత్రులే కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ అమ్మవారికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో కూడా రేపు ప్రభుత్వ అధికారులే కానీ అదేవిధంగా ప్రభుత్వ నాయకులు మంత్రులు అందరూ వచ్చే అవకాశం ఉండే కాబట్టి ఆ నేపథ్యంలో కూడా మొత్తంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం కదా మొత్తంగా ఏర్పాట్లు జరిగే క్రమంలో కూడా స్టేజ్ని అలంకరించడానికి పూర్తిగా భారీ ఎత్తున కూడా పరికరాలు తీసుకొస్తున్నారు. సో ఏ గేట్ కాగే అటు ఒకవైపు విఐపీస్కి ఉన్నటువంటి గేటు అది వేరేగా అదేవిధంగా సాధారణ భక్తులకు కూడా ఇతర గేట్లు ఏర్పాటు చేసే కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి పూర్తిగా కూడా పాసులు కావాల్సినటువంటి వాళ్ళకి పాసులు ఇవ్వడం అవన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే బోనాల్లో భాగంగా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లమ్మ సంబంధించిన దర్శనము సరిగ్గా జరిగే విధంగా అదేవిధంగా కళ్యాణ మహోత్సవము సరిగ్గా జరిగే విధంగా కూడా అధికారులు అన్ని కోణాల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి రేపు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వస్తుంటారు. సో ఎలాంటి ఇబ్బందులు కాకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. సో రేపు మొత్తంగా కూడా బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయం పూర్తిగా కూడా లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరికీ ఎక్కడెక్కడ గేట్ నెంబర్స్ ఉన్నాయి గేట్ నెంబర్ 4 కానీ గేట్ నెంబర్ 5 కానీ అవన్నీ కూడా స్పష్టంగా కనిపించే విధంగా కూడా డిస్ప్లే చేస్తూ పెట్టారు. అదేవిధంగా ఎక్కడైనా పిల్లలు తప్పిపోయినా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక కేంద్రాలు ఉండే విధంగా కూడా ఇక్కడ పోలీసులు ప్రత్యేక దానికి సంబంధించిన క్యాంప్స్ కానీ టేబుల్స్ కానీ పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైనా ఇంతమందిలో ఎవరైనా స్పృహ తప్పి పడిపోవడం వంటి కూడా జరుగుతాయి కాబట్టి మెడికల్ సంబంధించిన అవసరాలు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామంటూ కూడా టెంపుల్ సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీకాంత్, అక్రమ్, మెట్రో టీవీ, హైదరాబాద్. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో ఘట్టం